మీ వాదన ఇట్లా ఉన్నా కూడా టీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు చాలా క్లియర్ కట్గా ఉన్నారు. ప్రతి కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తామని. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక రాజకీయపరమైన కక్ష, అదే రకంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది జాతీయ స్థాయిలో ఒక కక్ష, ఇట్లా ఇవన్నీ క్లియర్గా చెప్తున్నారు. ఇదంతా లేని దాన్ని ఒక క్రియేట్ చేస్తున్నట్టుగా అనుకోవచ్చా? కేంద్రంలో 10 ఏళ్ళుగా అధికారంలో ఉంది బీజేపీ, రాష్ట్రంలో 10 ఏళ్ళుగా పరిపాలించిన ముఖ్యమంత్రి కేసీఆర్. ఇది బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే కండి. ఇదే బీఆర్ఎస్ కేంద్రంలో ఎన్ని బిల్లులకు బీజేపీ సపోర్ట్ చేసిందండి? వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో వెంకయ్యనాయుడు సపోర్ట్ చేసింది వీళ్ళే కదండి. వీళ్ళిద్దరు ఒకటి. ఇవాళ ప్రధానమంత్రి గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏం చెప్పిండండి? కేటీఆర్ ముఖ్యమంత్రి చేయడం కోసం నన్ను వచ్చి కలిసిండు అంటే వీళ్ళిద్దరు ఒకటి. ఇవాళ కాంగ్రెస్ అదే చెప్తున్నా. ఇంకొక తెలంగాణ మన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా వీళ్ళిద్దరు కనుక ఒకటి కాకపోతే కాంగ్రెస్ ఇంకా 20 సీట్లు ఎక్కువ వచ్చేది. వాళ్ళిద్దరు కుమ్మక్కై వీక్ క్యాండిడేట్ పెట్టుకో. అదే విధంగా మన పార్లమెంట్ ఎలక్షన్లో అదే జరిగింది. ఇవాళ 10 ఏళ్ళుగా నువ్వు ముఖ్యమంత్రి పరిపాలించినావు కదా, తెలంగాణ అంటే నేనే అన్నావు కదా, కనీసం ఒక సీటు గెలవలేకపోయినా మరి దీనికి కారణం ఎవరండి? 8 చోట్ల నీకు డిపాజిట్ రాలే. ఈ 8 చోట్ల డిపాజిట్ రాని 8 చోట్లలో కూడా బీజేపీ గెలిచింది. అంటే దీని అర్థమైంది చాలా స్పష్టంగా మనకు అర్థమైంది. బీజేపీకి బీఆర్ఎస్ మొత్తాన్ని తాకట్టు పెట్టుకుంటూ వైస్ వర్సా మీ మీద కూడా అలిగేషన్ ఉంది. చేవెళ్ళ మల్కాజ్గిరి లాంటివి రేవంత్ రెడ్డి బీజేపీతో కుమ్మక్కై వారికి గెలిచేట్టుగా చేశాడని చెప్పి నేను అదే చెప్తున్నా. ఎందుకు తాకట్టు పెట్టుకున్నట్టు ఇవాళ కవితని జైలు నుంచి బయటికి తీసుకురావాలంటే బీజేపీని గెలిపియవలసిన అవసరం కేసీఆర్ మీద ఉంది. దానికి అనుగుణంగా మీ వాదన ఎంత నిజం అవుతుంది, ఈ వాదన కూడా అంతే నిజం అనుకో. కేంద్రంలో లేవు అండి. ఇప్పుడు మేమెందుకు బీఆర్ఎస్ తోటి ఉంటాం? ఇదే బీజేపీకి దేశవ్యాప్తంగా కొట్లాడుతున్న ఎవరండి? ఇవాళ నరేంద్ర మోడీకి దేశవ్యాప్తంగా కొట్లాడి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు యాత్ర చేసింది ఎవరికండి? ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా ఈ యొక్క బీజేపీ చేస్తున్నటువంటి మతోన్మాద విధానాలకు, ఆర్ఎస్ఎస్ విధానాలకు, ఈ యొక్క ఆర్థిక విధ్వంసాలకు వ్యతిరేకంగా, విషపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా తెలంగాణలో కేసీఆర్ 10 ఏళ్ల నిర్బంధ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఎట్లా ఎవరు అంటే కూడా కనీసం ఏదో అంటారు నమ్మేటట్టు మాట్లాడాలి. ఇవాళ వాళ్ళిద్దరు ఒకటి. ఇదే బిల్లులకు సపోర్ట్ చేసుకుంది వాళ్ళు, రైతుల చట్టాలకు సపోర్ట్ చేసింది వీళ్ళిద్దరు. మళ్ళీ వచ్చి బీజేపీ బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ మీద వేగ్గా ప్రచారం. నేను అదే చెప్పిన చాలా స్పష్టంగా ఉదాహరణ. 8 చోట్ల బీఆర్ఎస్ డిపాజిట్ పోయింది, ఆ 8 చోట్ల బీజేపీ గెలిచింది. అసలు తెలంగాణలో బీజేపీ ఎంత ఉండండి గతంలో? అంటే నీకు 10 ఏళ్ళు పరిపాలించిన పార్టీ కనీసం ఒక సీట్ గెలవదా అండి? మరి నీకు గెలవకపోవడానికి కారణం అంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీని బీజేపీకి తాకట్టు పెట్టిన వ్యక్తి కేసీఆర్. ఎందుకంటే తన బిడ్డను రిలీజ్ చేసుకోవాలి అంటే వాళ్ళిద్దరు దుర్మార్గాల్లో ఒకటి, వాళ్ళిద్దరు చేసిన ఇవాళ బయట పడుతుంటే కాంగ్రెస్ మీద. అందుకే ఇవాళ కాంగ్రెస్ మేము మొదటి నుంచి అదే చెప్తున్నాం, 14 సీట్లు గెలిచేటోళ్ళం. ఇవాళ వీళ్ళిద్దరు కనుక అలయన్స్ జరగకపోతే తెలంగాణలో మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ ఇంకా మెజార్టీ సీట్లు వచ్చాయి. బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ను పూర్తిగా బొందబెట్టడానికి కుట్ర పన్నాయని. నేను అదే చెప్తున్నాండి. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యాన్ని నమ్మే పార్టీ, భారత రాజ్యాంగాన్ని నమ్మే పార్టీ. రాజ్యాంగం ప్రకారం ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఉండాలనుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు మన అసెంబ్లీలో. ఏమన్నారండి? ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు అసెంబ్లీకి రా, చర్చిద్దాం అన్నాడు. మీరు ప్రతిపక్ష పార్టీలు మేము మా నుంచి పార్టీకి 2014లో 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేను మూకుమ్మడిగా జాయిన్ చేసుకుంది ఎవరండి? ఈ కేసీఆర్. అదేవిధంగా ఇవాళ దేశంలో 10 ఏళ్ళుగా బీజేపీ చేస్తుందండి. మహారాష్ట్రలో, కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో, మణిపూర్లో, గోవాలో డే లైట్లో ఎలక్ట్ అయినటువంటి ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేసి ప్రభుత్వాన్ని కూలగొట్టినటువంటి చరిత్ర ఎవరిదండి? బీజేపీకి ఉంది. వాళ్ళిద్దరు ఒకటి. కానీ కాంగ్రెస్ ఎందుకు లేదండి? ఇవాళ కాంగ్రెసే లేదనుకున్నటువంటి మన మోడీ ఏమన్నాడండి? ఇవాళ అదే కాంగ్రెస్ వచ్చింది కదా దేశవ్యాప్తంగా. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp at Toli Velugu Official.